Hello everyone. On the present topic, area and perimeter. వైశాల్యము మరియు చుట్టుకొలత. మనం రెక్టాంగిల్ అండ్ స్క్వేర్, దీర్ఘచతురస్రము, చతురస్రం యొక్క ఏరియా అండ్ పెరిమీటర్ వాల్యూస్, వైశాల్యము మరియు చుట్టుకొలతను ఎలా ఐడెంటిఫై చేస్తాం, డయాగోనల్ మీన్స్ కర్ణం విలువను ఎలా కనుక్కుంటామో లాస్ట్ క్లాస్లలో మనం ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసుకున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో ప్రజెంట్ క్లాస్ లో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ఫైండ్ ద డయాగోనల్ ఆఫ్ ఎ స్క్వేర్ whose side is 29 meters. 29 మీటర్లు భుజముగా గల చతురస్రం యొక్క కర్ణ విలువను కనుగొనండి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి స్క్వేర్ యొక్క డయాగోనల్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. అసలు స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది, 4 sides ఈక్వల్ గా ఉండేటువంటి పాలిగాన్ మనకి స్క్వేర్ గా ఐడెంటిఫై చేస్తాం. సో 4 sides ఈక్వల్ అండ్ ప్యారలల్ గా ఉంటాయి. సో ఎలా ఉంటాయో చూడండి. జస్ట్ నేనైతే హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తున్నాను. ఫస్ట్ మనకి డయాగోనల్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం, డయాగోనల్ మీన్స్ కర్ణము. సో ఏం చేస్తాం, ఆపోజిట్ కార్నర్స్ ని ఒక లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ చేస్తే మనకి స్క్వేర్ లో 2 డయాగోనల్స్ ఫామ్ అవుతాయి. 2 డయాగోనల్స్ లెంత్ కూడా ఈక్వల్ గా ఉంటుంది స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ లో. సో దెన్ ఏబిసిడి అనేటువంటి మనకి స్క్వేర్ లో బిడి అండ్ ఏసీలు మనకి కర్ణాలు అవుతాయి. మనకి ఈ కర్ణాల పొడవు కూడా మనకి స్క్వేర్ మీన్స్ చతురస్రంలో మరియు దీర్ఘ చతురస్రంలో కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి. సో మరి భుజానికి కర్ణం విలువ అనేది ఎలా ఉంటుంది, స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూ మనకి ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైడ్ వాల్యూ ఇచ్చినప్పుడు కర్ణం విలువ ఎంతో కనుక్కోవాలంటే డయాగోనల్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి జస్ట్ మనం సైడ్ వాల్యూకి √2 టైమ్స్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా నోట్ చేస్తాం, దెన్ డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్, మనకి చతురస్రం యొక్క కర్ణం విలువ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, √2 ఇంటూ సైడ్. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూ ఎలా ఇచ్చారు, 29 మీటర్స్ గా ఇచ్చారు. సో ఎవ్రీ సైడ్ వాల్యూ కూడా 29 మీటర్స్ ఉంటుంది. సో మనకి స్క్వేర్ అంటే 4 sides కూడా ఈక్వల్ గా ఉండే పాలిగాన్, 4 angles కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఎవ్రీ యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. సో మనకి డీటెయిల్ గా టైప్స్ ఆఫ్ మనకి క్వాడ్రిలేటర్స్ లో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాంగిల్స్ ని బేస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటాయి, ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటర్స్ లో కూడా. సో మీ స్టాండర్డ్ కి అయితే జస్ట్ మనం నేర్చుకునే సిలబస్ అనేది చాలా ఎనఫ్ సరిపోతుంది. సో చూడండి, మనకి ఫస్ట్ డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్, డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి, √2 ఇంటూ సైడ్. సో ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. √2 ఇంటూ సైడ్ ఆర్ సైడ్ ఇంటూ √2. జస్ట్ ఫార్ములానే కాబట్టి మనం ఎలా మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూస్ మనం ఏ ఇంటూ బి అయినా బి ఇంటూ ఏ అయినా సేమ్ వాల్యూ వస్తుంది. 3 4s ఆర్ 4 3s అయినా సేమ్ వాల్యూ ఉంటుంది కదా. సో దెన్ మనకి సైడ్ వాల్యూ ఎలా ఇచ్చారు, సైడ్ వాల్యూ 29 మీటర్స్ ఇచ్చారు. √2 ఇంటూ 29 మీటర్స్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ డౌట్ ఉంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీకు ఇచ్చిన ఆప్షన్స్ అనేది 29 √2 మీటర్స్ గా కూడా ఇవ్వచ్చు. అంటే మనకి మల్టిప్లికేషన్ సింబల్ ని కన్సిడర్ చేయకుండా జస్ట్ మనకి హోల్ నెంబర్ అయితే ఫస్ట్ నోట్ చేసుకుంటారు. సో అలా నోట్ చేస్తే వాల్యూ ఎలా ఉంటుంది, 29 √2 మీటర్స్ అవుతుంది. సో 29 ఇంటూ √2 ఆర్ √2 ఇంటూ 29 అయినా సేమ్ మీనింగ్ మల్టిప్లికేషన్ లో. దెన్ 29 √2 మీటర్స్ అవుతుంది. అంటే మనకి స్క్వేర్ యొక్క డయాగోనల్ వాల్యూ అనేది దాని సైడ్ వాల్యూకి √2 టైమ్స్ ఉంటుంది. అంటే √2 తోనే మనం సైడ్ వాల్యూని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మనకు వచ్చే వాల్యూ డయాగోనల్ మీన్స్ కర్ణం విలువ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. One side of a square garden is 35 meters. What is the distance covered by a boy walking around it one time? 35 మీటర్లు భుజముగా గల చతురస్రం చుట్టూ బాలుడు ఒక్కసారి నడిచిన దూరం ఎంత? సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనం ఇంతవరకు అయితే ఫార్ములాస్ ప్రాక్టీస్ కోసం మనకి సైడ్ వాల్యూ ఇస్తే ఏరియా అండ్ పెరిమీటర్ వాల్యూస్ ఐడెంటిఫై చేసాం. కానీ ఇక్కడ స్క్వేర్ గార్డెన్ చుట్టూ కూడా బాలుడు 1 రౌండ్ వాకింగ్ చేస్తే సో తను నడిచినటువంటి దూరం ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. హౌ మచ్ డిస్టెన్స్? సో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉన్నా కానీ బేసిక్ మాత్రం మనకు ఫార్ములాస్ ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. సో స్క్వేర్ గార్డెన్ ఎలా ఉందో చూడండి. జస్ట్ స్క్వేర్ గార్డెన్ అంటే ఎలా ఉంటుంది, 4 sides కూడా ఈక్వల్ గా ఉంటుంది. సో 4 sides ఈక్వల్ గా ఉండేటువంటి, నేనైతే హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తున్నాను.
మీరు నీట్ గా నోట్ చేసుకోండి. జస్ట్ స్కేల్ తోని 4 sides కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ నోట్ చేసుకోండి. సో మనకి 4 sides ఈక్వల్ అండ్ ప్యారలల్ ఉంటాయి. సో ప్యారలల్ గా ఉండేటువంటి పాలిగాన్ మనకి స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ గార్డెన్ 1 side వాల్యూ అనేది 35 meters ఉంటే బాలుడు వాక్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి. సో ఇక్కడ నుంచి వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తే సో తను మనకి స్క్వేర్ గార్డెన్ చుట్టూ అంటే మనకి 1 side, 2nd side, 3rd side, 4th side. సో ఇలా 1 time మీన్స్ ఏంటి, దాని చుట్టూ కూడా 1 round తను వాక్ చేస్తే సో తను నడిచినటువంటి డిస్టెన్స్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? జస్ట్ మనకి స్క్వేర్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో మనం ఏ పాలిగాన్ కైనా పెరిమీటర్ మీన్స్ చుట్టుకొలత ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాం? సమ్ ఆఫ్ ద సైడ్ వాల్యూస్, జస్ట్ సైడ్ వాల్యూస్ ని సమ్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ గార్డెన్ యొక్క 1 side వాల్యూ 35 meters ఇచ్చారు కాబట్టి ఎవ్రీ సైడ్ వాల్యూ కూడా 35 meters ఉంటుంది. సో 35 meters ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకొని జస్ట్ మీకు ఫార్ములా ఐడియా ఉంటే యాజ్ టీజ్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము, మాకు ఐడియా లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఎనీ పాలిగాన్ కి పెరిమీటర్ వాల్యూ అంటే సమ్ ఆఫ్ ద సైడ్ వాల్యూస్ చేయండి, వచ్చిన ఆన్సర్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ మనకి ఇచ్చినటువంటి సైడ్ వాల్యూ ఎలా ఉంది? దెన్ సైడ్ వాల్యూ అనేది 35 meters సైడ్ వాల్యూగా ఉంది. సో మనకి పెరిమీటర్ వాల్యూ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. జస్ట్ చూడడానికి మనకి 3 lines వర్డ్ ప్రాబ్లం ఉంటుంది, కానీ మనం 2 steps ఉన్న ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ గార్డెన్, దెన్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ గార్డెన్ మనకి చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 4 into side, 4 into side ఫార్ములాలో యాజ్ ఇట్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. 4 into side వాల్యూ 35 meters, 4 into 35. సో 35 4s మీకు మల్టిప్లికేషన్ పాసిబుల్ అయితే ఇక్కడే సాల్వ్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం సైడ్ కి ఓన్ గా మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకోండి. 35 into 4, 4 5s 20. సో 1s place లో 0 నోట్ చేస్తాను. నెక్స్ట్ 10s place లో 2 సైడ్ కి నోట్ చేస్తున్నాను. 4 3s 12, 12 plus 2 14. సో దెన్ 140 meters. సో దెన్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ గార్డెన్ వాల్యూ ఏంటి మనకి? 140 meters. అంటే ఆ బాయ్ ఆ స్క్వేర్ గార్డెన్ చుట్టూ 1 round వాకింగ్ చేస్తే తను ఎంత డిస్టెన్స్ కవర్ చేసినట్లు? మనకి 140 meters. ఇన్ కేస్ 2 times, 3 times, 4 times అన్నారంటే జస్ట్ మనకు వచ్చిన పెరిమీటర్ వాల్యూని మనకి ఇచ్చినటువంటి ఎన్ని టైమ్స్ అన్నారో ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉన్నా కానీ బేసిక్ తెలిస్తే ఈజీగా అప్లికేషన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 41√2 meters. ఫైండ్ ఇట్స్ సైడ్. 41√2 మీటర్లు కర్ణముగా గల చతురస్ర భుజం విలువను కనుగొనండి. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది? మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి? మనకి చతురస్రం యొక్క కర్ణం విలువ ఇచ్చారు. సో ఏ వాల్యూ ఇచ్చారో చూడండి. జస్ట్ మనకి 4 sides ఈక్వల్ గా ఉండేటువంటి పాలిగాన్ స్క్వేర్. సో మనకి 4 sides ఈక్వల్ గా ఉంటాయి. 4 angles మనకి ఎవ్రీ యాంగిల్ 4 angles కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఎవ్రీ యాంగిల్ 90 degrees ఉండేటువంటి పాలిగాన్ మనకి స్క్వేర్ లో మనకి వాల్యూ ఎలా ఇచ్చారు? డయాగోనల్ వాల్యూ ఇచ్చారు. అంటే 2 diagonals ఉంటాయి. 2 diagonals లెంత్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఓన్లీ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ లో మాత్రమే. మనకి టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ లో అయితే కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో జస్ట్ మనకి కర్ణం విలువ ఇచ్చారు. జస్ట్ మనకి మీరు ఎనీ వేరియబుల్స్ తో ఇండికేట్ చేసుకుంటే నేను ABCD తో ఇండికేట్ చేశాను. ACBDలు అనేవి మన కర్ణాలు అవుతాయి. సో ఒక కర్ణం విలువ ఇచ్చారు. సో ఎంత ఇచ్చారు మనకి? మనకి BD కానివ్వండి AC రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి లెంత్ లో. సో మీరు ఎన్ని కర్ణం విలువను తీసుకోవచ్చు. సో మనకి 41√2 meters ఉంది. కర్ణం విలువ ఎలా ఉంది? 41√2 meters ఉంటే సో సైడ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. స్క్వేర్ యొక్క చతురస్రం యొక్క భుజం విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? దెన్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి? డయాగోనల్ వాల్యూ ఇచ్చారు, కర్ణం విలువ ఇచ్చారు. సో దెన్ డయాగోనల్ వాల్యూ అనేది మనకి 41√2 meters గా ఉంది. సో దెన్ డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఫార్ములా ఎలా ఉంటుందో చూడండి. దెన్ డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ చతురస్రం యొక్క కర్ణం విలువ కనుక్కోవడానికి మనకి ఫార్ములా అనేది √2 into side. √2 into side. మనం
ఫార్ములాలో యాస్టీస్ గా మనకి ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 41√2 మీటర్స్ ఇచ్చారు. దెన్ √2 ఇంటూ సైడ్, √2 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ మనకి ఇచ్చిన వాల్యూ అనేది 41√2 మీటర్స్ గా ఉంది. సో మనం సైడ్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. సైడ్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి కాబట్టి పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ డివిజన్ అవుతుంది. సో మనం భాగహారం చేస్తే సరిపోతుంది. సో దెన్ therefore side is equal 41√2 meters by √2. జస్ట్ న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఉన్నటువంటి √2 కి √2 ని క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. సో 41√2 మీటర్స్ మీన్స్ 41 ఇంటూ √2 ఇంటూ మీటర్స్ గా, అంటే మల్టిప్లికేషన్ సింబల్ తో ఇండికేట్ చేసుకుంటాం. సో మల్టిప్లికేషన్ సింబల్ కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ లో √2 అనేది కామన్ గా ఉంది కాబట్టి √2 కి √2 ని క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. సో దెన్ √2 కి √2 ని క్యాన్సిల్ చేశాను. దెన్ సైడ్ వాల్యూ ఏంటి? రిమైనింగ్ న్యూమరేటర్ వాల్యూ 41 మీటర్స్ బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దెన్ వాల్యూ ఏమవుతుంది? దెన్ సైడ్ ఈజ్ ఈక్వల్ 41 మీటర్స్. సో సైడ్ వాల్యూ మనకి చతురస్రం యొక్క భుజం విలువ ఏమవుతుంది? 41 మీటర్స్ అవుతుంది. చాలా సింపుల్. మనకి స్క్వేర్ యొక్క డయాగోనల్ వాల్యూకి సైడ్ వాల్యూకి ఉన్నటువంటి రిలేషన్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఎనీ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. జస్ట్ మనకి ఇక్కడ డయాగోనల్ వాల్యూ అనేది సైడ్ వాల్యూకి √2 టైమ్స్ ఉంటుంది. సో మనకి డయాగోనల్ వాల్యూ ఇచ్చారు, సైడ్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూని యాజ్ గా మనకి ఇచ్చిన ఫార్ములాలో మనకున్నటువంటి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తే సరిపోతుంది. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? ఒక లైక్ చేయండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ 1280 meters. The ratio between its sides is 3:2. Find its length. 1280 మీటర్లు చుట్టుకొలతగా గల దీర్ఘచతురస్రాకారపు తోట పొడవు వెడల్పులు 3:2గా ఉన్న పొడవు విలువ ఎంత? సో ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తాం? మనకి దీర్ఘచతురస్రం యొక్క పెరిమీటర్ వాల్యూ ఇచ్చారు, అంటే చుట్టుకొలత విలువ ఇచ్చారు. మనకి 1280 మీటర్స్ గా ఉంటే సో మనకి పొడవు వెడల్పులకు ఉన్నటువంటి రేషియో నిష్పత్తి ఇచ్చారు. అంటే అసలు దీర్ఘచతురస్రాకారపు తోట అన్నారు, అంటే రెక్టాంగులర్ ఫీల్డ్ అన్నారు కదా. సో అసలు రెక్టాంగిల్ అంటే ఎలా ఉంటుంది? మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ గా ఉండేటువంటి పాలిగాన్ ఏమవుతుంది? రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే మనకి ఈ షేప్ లో ఉంటుంది. సో మనకి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఇచ్చారు, అంటే 4 sides ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది మనకి పెరిమీటర్ వాల్యూ 1280 మీటర్స్ అయితే సో మనకి లెంత్ అండ్ బెడ్త్ కు ఉన్నటువంటి రేషియో ఇచ్చారు. L:B వాల్యూ ఇచ్చారు. L:B వాల్యూ ఇచ్చారు 3:2 గా ఉంటే సో మనకి లెంత్ వాల్యూ పొడవు విలువ ఎంతో కనుక్కోమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడండి. సో దెన్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి? పెరిమీటర్ వాల్యూ ఇచ్చారు. దెన్ పెరిమీటర్ వాల్యూ అనేది మనకి ఎలా ఉంది? 1280 మీటర్స్ గా ఉంది. సో దెన్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవడానికి ఫార్ములా 2/L+B. 2/L+B వాల్యూ ఇచ్చారు 1280 మీటర్స్ గా ఉంది. సో దెన్ 2/L+B వాల్యూ మనకి 1280 మీటర్స్. సో మనం L+B వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. మనకి 2/2 మీన్స్ మల్టిప్లికేషన్ బ్రాకెట్ కి మనకి బిఫోర్ ఉన్నటువంటి డిజిట్ కి ముందు మనకి ఏ సింబల్ ఇండికేట్ చేయలేదంటే మల్టిప్లికేషన్ సింబల్ నోట్ చేసుకుంటాం. సో 2/L+B మీన్స్ మనకి మల్టిప్లికేషన్ లో ఉన్న 2 ని మనం ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తే సరిపోతుంది. సో దెన్ L+B వాల్యూ ఐడెంటిఫై చేయడానికి L+B ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం? ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ మనకి డివిజన్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ 2 1s are 2, 2 6 are 12, 2 4s are 8. పక్కన 0 ని యాజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా ఇక్కడే క్యాన్సిల్ చేసుకోండి. మనం ఫ్రాక్షన్ టాపిక్ లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. 2 తోని 1280 ని మనం డివిజన్ చేస్తున్నాం. 2 1s are 2, 2 6s are 12, 2 4s are 8. పక్కన 0 ని యాజ్ గా నోట్ చేసుకుంటే దెన్
2 640 1280. సో దెన్ యాజ్ ఇట్ ఈస్ గా దెన్ మనకు వచ్చినటువంటి వాల్యూ ఏంటి, ఎల్ ప్లస్ బి వాల్యూ వచ్చింది. సో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి, మనకి లెంత్ అండ్ బెడ్త్ వాల్యూస్ ని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ 640 మీటర్స్. సో మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ అనేది 4 సైడ్స్ ని సమ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1280 మీటర్స్. సో మనకి ఓన్లీ లెంత్ అండ్ బెడ్త్ మనం ఓన్లీ 2 సైడ్ వాల్యూస్ ని సమ్ చేస్తేనే వచ్చిన వాల్యూ ఎంత, 640 మీటర్స్. మరి మనకి ఏ రిలేషన్ ఇచ్చారు, ఎల్ ఈస్ టు బి వాల్యూ ఇచ్చారు. లెంత్ అండ్ బెడ్త్ కున్నటువంటి రేషియో ఎలా ఇచ్చారు, ఎల్ ఈస్ బి వాల్యూ అనేది మనకి 3:2 గా ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సాల్వ్ చేసేటప్పుడు సింప్లెస్ట్ వేని చూస్ చేసుకోండి. సో మనకి ఎల్ ఈస్ టు బి అంటే అక్కడ ఉన్నటువంటి లెంత్ అండ్ బెడ్త్ ల రేషియో అనేది ఎలా ఉంటుంది, 3:2 గా ఉంది. అంటే 3 అనేది లెంత్ ని ఇండికేట్ చేస్తుంది, బి అనేది మనకి 2 అనేది బెడ్త్ ని ఇండికేట్ చేస్తుంది. సో మరి ఎలా సాల్వ్ చేస్తాం, ఎలా పాసిబుల్ అవుతుంది మేడం, ఎల్ ప్లస్ బి వాల్యూ ఉంది, ఎల్ ఈస్ టు బి వాల్యూ ఉంది. సో మేము ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, ఎల్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. చాలా సింపుల్. మీకు ఎప్పుడైనా సరే రేషియోస్ ని బేస్ చేసుకుని మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్ గా మనకి ఇక్కడ లెంత్ అండ్ బెడ్త్ కున్నటువంటి రేషియో ఇచ్చారు. మనకి ఇక్కడ రేషియోస్ ని సమ్ చేయండి. రేషియోస్ ని సమ్ చేస్తే 3 + 2 అంటే ఎంత, మనకి ఎల్ ఈస్ టు బి వాల్యూ ఇచ్చారు. రేషియోస్ ని సమ్ చేస్తే 3:2 గా ఉంది కదా. మనం సమ్ మీన్స్ ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. 3 + 2 అంటే 5, అంటే 5 రేషియోస్ అంటే ఎల్ ప్లస్ బి వాల్యూ ఏంటి, 5 రేషియోస్ వాల్యూ 640 మీటర్స్. సో దెన్ మనకి ఎల్ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు. 3 రేషియోస్ వాల్యూ ఎంతో జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీకు ఎప్పుడైనా రేషియోని బేస్ చేసుకొని రిమైనింగ్ ఇక్కడ ఎల్ ఈస్ టు బి వాల్యూ ఇచ్చారు, ఎల్ ప్లస్ బి వాల్యూ ఉంది. సో మనం ఓన్లీ ఎల్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎల్ ఈస్ టు బి అనేది లెంత్ అండ్ బెడ్త్ కున్నటువంటి ఆ పొడవు వెడల్పుకున్నటువంటి నిష్పత్తి. అంటే పొడవు ఎంతైనా ఉండొచ్చు, వెడల్పు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుంటే సింప్లెస్ట్ ఫామ్ లో 3:2 గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెంత్ వాల్యూ 6 మీటర్స్ ఉంటే బెడ్త్ వాల్యూ 4 మీటర్స్. అంటే రేషియోలో ఫస్ట్ టర్మ్స్ సెకండ్ టర్మ్స్ ని సేమ్ నెంబర్స్ తో మల్టిప్లై చేసుకుంటాం. సో మనకి ఇక్కడ ఎల్ ప్లస్ బి వాల్యూ అనేది 640 మీటర్స్ గా ఇచ్చారు. అంటే రేషియోస్ ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి ఎంత, 640 మీటర్స్. అయితే మనకి లెంత్ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి 3 రేషియోస్ వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఇంకా చాలా సింపుల్ గా అయితే మనం ఎల్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి కదా. ఎల్ అనేది రేషియోలో ఏ వాల్యూని ఇండికేట్ చేస్తుంది, 3ని ఇండికేట్ చేస్తుంది కదా. 3 బై టోటల్ రేషియోస్ ఎన్ని, 5. 3 + 2 అంటే 5. 3/5 × 640 చేసినా సరిపోతుంది. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతారని నేను మాత్రమే ఎలా నోట్ చేస్తున్నాను, మనకి రేషియోస్ ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది 5 రేషియోస్ వాల్యూ మనకి 640 మీటర్స్ అవుతుంది. సో దెన్ మనకి ఎల్ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి 3 రేషియోస్ వాల్యూ ఎంతో జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. మరి జనరల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తాం, మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. సో దెన్ మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. 3 × 640/5 న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. సో 5 1s are 5. నెక్స్ట్ 5 టేబుల్ లో 6 పాసిబుల్ కాదు, నియరెస్ట్ వాల్యూ 5 1s are 5. సో 6 - 5 అంటే 1 పక్కన 4 నోట్ చేసుకుంటే 14. మనకి 5 టేబుల్ లో 14 పాసిబుల్ కాదు, నియరెస్ట్ వాల్యూ 5 2s are 10. 14 - 10 అంటే 4 పక్కన 0 నోట్ చేసుకుంటే 40. 5 టేబుల్ లో 40 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 5 8s are 40. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటి, 3 × 128 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న వాల్యూస్ ని యాజ్ టీజ్ గా న్యూమరేటర్ వాల్యూస్ ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడే మల్టిప్లికేషన్ కూడా సాల్వ్ చేస్తున్నాను చూడండి. 3 8s are 24. సో 2 సైడ్ కి నోట్ చేస్తాను. 3 2s are 6. 6 + 2 8. 3 1s are 3. సో దెన్ 384 మీటర్స్. సో దెన్ లెంత్ వాల్యూ ఏంటి, మనకి ఆ రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క లెంత్ వాల్యూ 384 మీటర్స్. ఇన్ కేస్ బెడ్త్ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తారు, మనకి 5 రేషియోస్ వాల్యూ 640 మీటర్స్ అయితే మనకి బిని ఏ వాల్యూ ఇండికేట్ చేస్తుంది, రేషియోలో 2 అనేది ఇండికేట్ చేస్తుంది కాబట్టి 2 రేషియోస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ లాజికల్ థింకింగ్ ని బేస్ చేసుకుంటారు. సో స్టూడెంట్ ఐక్యూ పవర్ ని మనకి టెస్ట్ చేయడానికే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి హార్డ్ గా ఉంటుంది. సో మనం లాజికల్ గా థింక్ చేస్తే సరిపోతుంది. మనకి ఎల్ ఈస్ టు బి మీన్స్ ఆ 2 రేషియోస్ ని సమ్ చేస్తే వాల్యూ అనేది
మనకి టోటల్ ఎల్ ప్లస్ బి వాల్యూ ఏంటి 1 లెంత్ వాల్యూని బెడ్త్ వాల్యూ అంటే 1 సైడ్ వాల్యూ లెంత్ ని ఇంకొక సైడ్ వాల్యూ బెడ్త్ ని ఈ 2 సైడ్స్ ని సమ్ చేస్తే వాల్యూ అనేది 640 మీటర్స్ కి ఈక్వల్ అవుతుంది. 5 రేషియోస్ వాల్యూ 640 మీటర్స్ అయితే 3 రేషియోస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేసాం. ఇన్ కేస్ బెడ్త్ వాల్యూ అంటే 2 రేషియోస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా, ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మచ్ డిస్టెన్స్ డస్ ఏ బాయ్ కవర్ ఇన్ వాకింగ్ round 5 times round a square garden whose length is 52 meters. 52 మీటర్లు భుజముగా గల చతురస్రాకారపు తోట చుట్టూ బాలుడు 5 సార్లు నడిచిన దూరం ఎంత? సో మనం ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తాం? మనకి స్క్వేర్ గార్డెన్ అంటే ఎలా ఉంటుంది? సో నేనైతే రఫ్ గా డ్రా చేస్తున్నాను, మీరు మాత్రం ఈ ఫిగర్ ని నీట్ గా నోట్ చేసుకోండి. 4 సైడ్స్ కూడా మీకు ఈక్వల్ లెంత్ ఉండేటట్లు ఫామ్ చేసుకోండి. మనకి సైడ్ వాల్యూ ఎలా ఉందంటే ఆఫ్టర్ సైడ్ వాల్యూగా ఉన్నటువంటి స్క్వేర్ గార్డెన్ మీన్స్ చతురస్రాకారపు తోట చుట్టూ కూడా బాలుడు 5 టైమ్స్ అంటే 5 సార్లు నడిస్తే సో తను నడిచిన దూరం ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో తను బాలుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకున్నాం. సో మీరు ఎనీ కార్నర్ తీసుకోవచ్చు ఆర్ మనకి భుజం యొక్క మిడిల్ నుంచి మీరు స్టార్ట్ చేసినా కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కూడా వాకింగ్కి వెళ్తూ ఉంటాం కదా. సో మనం పార్క్ లో కానివ్వండి, రౌండ్ షేప్ లో ఉన్నటువంటి గార్డెన్ చుట్టూ కానివ్వండి, మనకి ఇక్కడ ఆ గార్డెన్ అనేది ఎలా ఉంది? స్క్వేర్ గార్డెన్ మీన్స్ చతురస్రాకారంగా ఉన్నటువంటి తోట చుట్టూ కూడా 5 సార్లు నడిచాడు. సో నడిచిన దూరం ఎంతో ఐడెంటిఫై చేయాలి. మరి మనకి సైడ్ వాల్యూ లెంత్ అన్నారు కదా. సో లెంత్ మీన్స్ స్క్వేర్ గార్డెన్ కంటే లెంత్ అన్నా సైడ్ అన్నా కానీ 1 వాల్యూవే ఉంటుంది. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి 52 మీటర్స్. సో మనకి ఈ తోట చుట్టూ కూడా 1 టైం అయితే మనం పెరిమీటర్ వాల్యూ ఐడెంటిఫై చేస్తాం. మరి 5 టైమ్స్ అంటే మనం పెరిమీటర్ వాల్యూ ఐడెంటిఫై చేసి వచ్చిన వాల్యూని ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. మనకి సైడ్ వాల్యూ ఎలా ఉంది? 52 మీటర్స్ గా ఉంది. స్క్వేర్ గార్డెన్ యొక్క సైడ్ వాల్యూ 52 meters. Then perimeter of a square garden. Perimeter of a square or square garden. చతురస్రాకారపు మనం తోట చుట్టూ కొలతని ఎలా ఐడెంటిఫై చేస్తాం? 4 into side. 4 into మనకి భుజంగా నోట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ 4 into side ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 into 52 meters. మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. 4 2s are 8, 4 5s are 20. సో 208 meters. సో 208 meters అనేది ఏ వాల్యూ అవుతుంది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ టైప్ లో మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది 208 meters ఇస్తారు. సో మీరు సాల్వ్ చేస్తాం కరెక్ట్ ఆన్సర్ అనుకుని ఐడెంటిఫై చేస్తారు. కానీ 1 టైం నడిస్తే అంటే ఒకసారి నడిస్తే 208 meters డిస్టెన్స్ ని కవర్ చేస్తారు. కానీ 5 టైమ్స్ నడిచారన్నారు అంటే మనకి 5 సార్లు నడిస్తే ఏం చేస్తాం? ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. సో దెన్ రిక్వైర్డ్ డిస్టెన్స్. సో దెన్ మనం ఏ డిస్టెన్స్ ఐడెంటిఫై చేయాలో చూడండి. దెన్ రిక్వైర్డ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 208 meters ఇంటూ 5. సో మనకి దీని ఈ డిస్టెన్స్ చుట్టూ 5 టైమ్స్ తిరిగాడు. సో మనకి ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. దెన్ వాల్యూ ఏమవుతుంది? 5 into 8. 5 8s are 40. 0 నోట్ చేశాను. 1s ప్లస్ లో 0 నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ 5 into 0. మనం 0 తో ఏ నెంబర్ ని మల్టిప్లై చేసినా వాల్యూ అనేది మల్టిప్లికేషన్ లో మనం 0 తో ఏ నెంబర్ ని మల్టిప్లై చేసినా 0నే అవుతుంది. సో ఆల్రెడీ 4 ఉంది కదా, 4 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాను. సో దెన్ 5 2s are 10. సో దెన్ వాల్యూ ఏంటి? 1040 మీటర్స్ అవుతుంది. సో నాకైతే ప్లేస్ సఫిషియెంట్ గా లేదు కాబట్టి నేనైతే డైరెక్ట్ గా ఒక స్టెప్ లో సాల్వ్ చేశాను. ఇన్ కేస్ మీరు మాత్రం స్టెప్ బై స్టెప్ నీట్ గా నోట్ చేసుకోండి. సో దెన్ తను 5 టైమ్స్ స్క్వేర్ గార్డెన్ చుట్టూ నడిస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు? 1040 meters. సో ఇన్ కేస్ మీకు 1040 meters అనేది ఆన్సర్ గా ఇస్తే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మీటర్స్ లో ఇండికేట్ చేశారనుకోండి 1000 meters అంటే మనకి 1 కిలోమీటర్. సో 1 కిలోమీటర్ 40 meters గా ఇచ్చినా గానీ కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సో మనకి లాజికల్ థింకింగ్ ని బేస్ చేసుకుంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉన్నా గానీ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే చిల్డ్రన్, వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.